నమస్తే అండి. నేను కామాక్షి మహిళా పొదుపు గ్రూపులో ఫస్ట్ 25,000 తీసుకున్నానండి. దాంతో ఒక 5 మిషన్లు కొని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి మనకి మన పొదుపు సంఘాల వాళ్ళందరికీ స్టిచ్చింగ్ అవి నేర్పించటం, ఎలాగా ఏంటి అని పచ్చళ్ళు, మనకి ఫెనాయిలు, సోప్ ఆయిల్ ఇలాంటి ప్రోడక్ట్ మొత్తం నేర్పించి వాళ్ళకు కూడా ఆదాయం చూపించి వాళ్ళ ద్వారా నేను కూడా లబ్ధి పొందుతున్నానండి. ఇప్పుడు ఆదాయం వచ్చేసి రోజుకు వచ్చేసి మనకి నేను స్టిచ్చింగ్ ఇస్తే వాళ్ళు 300 నుంచి 500 దాకా సంపాదించుకుంటున్నారండి. నాకు వచ్చేసి రోజుకు వచ్చేసి 800, 1000 రూపాయలు అలా వస్తాయండి. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు బాగుందండి. హోమ్ కంపోస్టు, సెగ్రిగేషను ఇవన్నీ కూడా నేను క్లాసెస్ ఇస్తానండి. టెర్రస్ గార్డెను, ఇలాగా కిచెన్ వేస్టేజీ ఎరువు చేసుకోవటం ఎలాగా అనేది అందరికీ నేను చెప్తానండి. చెప్తే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఎరువు చేసుకొని ఆకుకూరలు, కాయగూరలు అన్నీ పండించుకొని చక్కగా ఇంట్లో ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రస్తుతం మనమంతా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రని సాధిస్తామని తెలియజేస్తూ ప్రతిజ్ఞ పొందవలసిన సమయం ఆసన్నమైంది. షేక్ మౌమీనా 10వ తరగతి విద్యార్థి మాచర్ల. దయచేసి వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిల్చొని మీ కుడి చేతిని ముందుకు చాపి మనమందరం కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ పూనుదాం. దయచేసి నిశ్శబ్దాన్ని వహించగలరు. అందరూ లేచి నిల్చొని కుడి చేతిని ముందుకు చాపి వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి షేక్ మౌమీనా పలికేటువంటి ప్రతిజ్ఞని అందరూ పలకాలని తెలియజేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్పై సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు చిరంజీవి షేక్ మౌమీనా.